మీ టీవీ న్యూస్ కి స్వాగతం. చేయూత పింఛన్లు పెంచేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తమ పోరాటం ఆగబోదని అనంతగిరి మండలం వాయిల సింగారంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడి. ఈ నెల 14 సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే చేయూత పెన్షన్దారుల జిల్లా సదస్సును విజయవంతం చేయాలని విజ్ఞప్తి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, గీతా కార్మికులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు ఇచ్చే ఆసరా పెన్షన్లు ఈ సమావేశంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, సంఘం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి రావి స్నేహలత చౌదరి, మహాజన సోషలిస్టు పార్టీ అనంతగిరి మండల పార్టీ అధ్యక్షులు ఆకారపు కొండలు, వికలాంగుల సంఘం నాయకురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చేయూత పింఛన్దారుల సమావేశంలో పాల్గొన్నటువంటి అనంతగిరి మండలం వాయల సింగారం గ్రామంలో ఉన్నటువంటి వితంతు సోదరులకు, అదేవిధంగా వృద్ధులైనటువంటి అమ్మలకు, అన్నలకు, పెద్దలందరికీ కూడా మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ఈ అనంతగిరి మండలం వాయల సింగారంలో ఉన్నటువంటి ఈ వితంతు సోదరులకైనా, ఒంటరి మహిళలకైనా, అక్కలకైనా, అమ్మలకైనా ఒకటే మీ అందరూ కూడా చేసేది, మన పింఛన్లు పెరగాలంటే మనందరం కూడా సంఘటితంగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారు ఈ నెల 14వ తారీఖున మన సూర్యాపేట జిల్లా కేంద్రానికి వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఆటోలు కట్టించుకొని పెద్ద ఎత్తున సూర్యాపేట జిల్లా కేంద్రానికి వచ్చి మరి అక్కడ జరిగేటటువంటి ఈ చేయూత పింఛన్దారుల జిల్లా సదస్సును విజయవంతం చేసి మరి మనం రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసి పింఛన్ పెంచుతావా, నువ్వు గద్దె దిగిపోతావా, రేవంత్ రెడ్డి ఖబర్దార్ అనే విధంగా మనం పెద్ద ఎత్తున మరి రేపు సూర్యాపేట కేంద్రంలో మందకృష్ణ మాదిగ గారి మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ విజయవంతం చేసేందుకు మీరందరూ కూడా రావాలి. మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని కూడా మందకృష్ణ మాదిగ గారి చేయూత పింఛన్ల పెంపు కోసం ఏ నిరసన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారో ఆ నిరసన కార్యక్రమాలకు సంపూర్ణంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మద్దతు తెలుపుతూ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాలలో కూడా మా సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ వికలాంగుల పింఛన్లు కానీ, వృద్ధుల పింఛన్లు కానీ అన్ని కూడా పెరిగేంత వరకు మా యొక్క పోరాటాన్ని మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో కొనసాగించేందుకు ముందుంటామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి రేపు జరిగే మీటింగ్ కి మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తేనే మన పింఛన్లు ఖచ్చితంగా పెరుగుతాయి. కాబట్టి ఇంకా వికలాంగుల విషయానికి వస్తే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. అదేవిధంగా పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికలాంగులకి నడవలేనటువంటి తీవ్ర వైకల్యం ఉన్నటువంటి వికలాంగులు 15,000 ఇస్తున్నారు. అదే కోణంలో తెలంగాణలో ఉన్నటువంటి వికలాంగులకు కూడా 15,000 ఇవ్వాలి. ఇందిరమ్మ ఇళ్లలో వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా వికలాంగుల పింఛన్లు ఒక్కటే కాకుండా వికలాంగులకు సంబంధించి వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలి. అదేవిధంగా వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేక శాఖ కొనసాగించి ప్రత్యేక అధికారులను పెట్టాలని చెప్పేసి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో దాదాపు వికలాంగులకు సంబంధించి 25 డిమాండ్లు, వృద్ధులు వితంతువులకు సంబంధించి పెన్షన్ పెంపు హామీని నెరవేర్చాలని చెప్పేసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా వృద్ధులు, వితంతువులు, వికలాంగులందరూ కూడా చైతన్యం చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ కాశీ అన్న, సతీష్ అన్న, స్నేహలత అక్క అందరూ కూడా ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఒక కుటుంబ సభ్యులాగా సంఘటితంగా మన అన్న కూడా కొండలన్న కూడా మీకు అందుబాటులో ఉంటారు. కాబట్టి రేపు జరిగే 14వ తారీఖు మీటింగ్ కి ఈ వాయల సింగారం నుంచి దాదాపు ఒక 10 ఆటోలకు కదిలి ఆ యొక్క సదస్సు విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత పెంచాలి. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్లు వెంటనే పెంచాలి. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, గీతా కార్మికులు, బీడీ కార్మికుల పెన్షన్లు వెంటనే పెంచాలి. వృద్ధులు, వితంతువులు, గీతా కార్మికుల, బీడీ కార్మికుల పెన్షన్లు వెంటనే. గ్రామంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగుల